ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా జీపీటీ, చాట్ జీపీటీ ఇట్లాంటి టూల్స్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది మనందరికీ తెలుసు కదా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా చాట్ జీపీటీ లాంటి జీపీటీ ప్రోగ్రామ్స్లో మనం కెరియర్ బిల్డ్ చేస్తే ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఈ జీపీటీ మీద, లేకపోతే ఇట్లాంటి అప్లికేషన్స్ అయినా ఇట్లాంటి ప్రోగ్రామింగ్ బేస్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ మీదనే ఉంటుంది. సో సపోజ్ ఫ్యూచర్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెరియర్ గురించి కూడా డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయాలి, తెలుసుకోవాలి. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ కెరియర్ ఎవరికి సూటబుల్ ఉంటుంది అంటే కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్ లాగా ఉన్నారు, కాలేజ్ చేస్తున్నారు, లేకపోతే ఫ్రెషర్ లాగా ఒక 1 or 2 yearsలో వాళ్ళు ఇంకా జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేసేస్తారు. అట్లాంటి క్యాండిడేట్స్ డెఫినెట్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెరియర్ గురించి కూడా కన్సిడర్ చేయాలి. ఈ వీడియోలో నేను మీకు ప్రాంప్ట్ ఇంజనీర్ కెరియర్ మ్యాప్ ఎలా ఉంటుంది, కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ప్రాంప్ట్ ఇంజనీర్ కావడానికి మీకు ఎట్లాంటి స్కిల్స్ కావాలి, ప్రాంప్ట్ ఇంజనీర్స్ యాక్చువల్లీ ఏం చేస్తారు, వాళ్ళు అది కావడానికి ప్రాంప్ట్ ఇంజనీర్ మనం కావాలి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది ఉండాలి, వెరీ ఇంపార్టెంట్, సాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ ఏమైనా సర్టిఫికేషన్స్ చేయాలా, ఆన్లైన్లో మనం ఏమైనా కోర్సెస్ చేసుకోవచ్చా, ఇవి అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్ అయినా ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు, బీటెక్ చేసేటప్పుడు ఐటీ జాబ్ కావాలి, ఐటీ జాబ్ చేయాలి, ఐటీ కంపెనీస్లో జాబ్ సంపాదించాలి, ఇలాగే ఆలోచిస్తారు. ఐటీ జాబ్లో మ్యాక్సిమం అందరూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్, టెస్టింగ్ జాబ్, పవర్ బిఐ, డేటా విజువలైజేషన్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఇట్లాంటి జాబ్సే ఆలోచిస్తారు కదా. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి కెరియర్ కూడా ఉంది, ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎవరికి సూటబుల్ అంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎన్ఎల్పి అంటారు అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెరియర్ డెఫినెట్లీ సూటబుల్ ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఆ వర్డ్ ఉంది కదా ప్రాంప్ట్, ఈ ప్రాంప్ట్ మీనింగ్ ఏంటి అది తెలుసుకుందాం. ప్రాంప్ట్ అంటే ఇంగ్లీష్ డిక్షనరీలో ఇమ్మీడియట్ అంటే ఫాస్ట్గా, ఇమ్మీడియట్లీ దాని మీనింగ్ ప్రాంప్ట్. టెక్నాలజీలో మనం ఆలోచిస్తే ప్రాంప్ట్ మీనింగ్ వచ్చేసి ఇమ్మీడియట్లీ మనకు రెస్పాన్స్, రిప్లై ఇచ్చేది, దాన్ని ప్రాంప్ట్ అంటారు. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏం చేస్తారు అంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తారు, లేకపోతే ఒక అప్లికేషన్ అయినా సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు, అది ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ ఇస్తుంది, అది ఫాస్ట్గా అంటే విదిన్ సెకండ్స్ ఓన్లీ మీకు రెస్పాన్స్ ఇస్తుంది, అట్లాంటి అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అట్లాంటి ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి. ఇంకా సింపుల్ వర్డ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు అందరూ చాట్ జీపీటీ యూజ్ చేశారు కదా. చాట్ జీపీటీలో మనం ఏదైనా క్వశ్చన్స్ టైప్ చేస్తాం, హే చాట్ జీపీటీ సంథింగ్ ఏదో మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా, ఆ క్వశ్చన్ మనం ఒక టెక్స్ట్ ఫార్మాట్లో మనం ఎంటర్ చేస్తాం. ఆ టెక్స్ట్ ఫార్మాట్ క్వశ్చన్ని ప్రాంప్ట్ అంటారు, ఆ మనం అడుగుతున్న క్వశ్చన్ని మనం ప్రాంప్ట్ అంటాం. నౌ ప్రాంప్ట్ అంటే ఏంటి మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మరి ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అది తెలుసుకుందాం. ప్రాంప్ట్ ఇంజనీర్స్ లాంగ్వేజ్ మోడల్స్, ఎగ్జాంపుల్ జీపీటీ ఇప్పుడు 3.5 ఇట్లాంటి లాంగ్వేజ్ మోడల్స్ మీద వర్క్ చేస్తారు, దానికి డిజైన్ చేస్తారు, అది కరెక్ట్గా మనకు ప్రాంప్ట్, మనం పెట్టిన ప్రాంప్ట్కి అది కరెక్ట్గా ఆన్సర్ చేసేట్లాగా, అది కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగా అంటే ఒక నార్మల్ మనుషులే రెస్పాన్స్ ఇస్తున్నారు, అట్లాంటి హ్యూమన్ లైక్ రెస్పాన్స్ ఇచ్చేట్లాగా ఆ లాంగ్వేజ్ మోడల్ని తయారు చేయడానికి హెల్ప్ చేస్తారు, డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇది వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీర్స్ చేసే వర్క్. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ కావడానికి మనకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉండాలి అంటే ఇది చాలా లేటెస్ట్, చాలా కొత్త కెరియర్ కదా. సో ఇప్పుడు ఉన్న కంపెనీస్ ఐటీ కంపెనీస్ అందరూ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ప్రాంప్ట్ ఇంజనీర్ లాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు, లేకపోతే డేటా సైన్స్, లేకపోతే సంథింగ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ మీరు బీసీఏ చేశారు అంటే కూడా మీకు కన్సిడర్ చేస్తారు. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ మెకానికల్, సివిల్, బీఎస్సీ, బీకామ్ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ వీళ్ళకి ఆపర్చునిటీ ఉంటుందా? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొంచెం ఆపర్చునిటీ తక్కువ ఉంది, కానీ మేబీ నెక్స్ట్ 1-2 years తర్వాత ఎక్సెప్షనల్లీ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా,
ఎక్సెప్షనలీ డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే చాలా ఇంటెలిజెంట్, ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరే ఆలోచించాలి, మీరు యావరేజ్ స్టూడెంట్నా లేకపోతే మీరు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్నా? నాకు కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ థింగ్, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో క్వాలిఫికేషన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ కావడానికి మనకు స్కిల్స్ ఎట్లాంటిది ఉండాలి. సపోజ్ మీరు ఒక స్టూడెంట్ ఆల్రెడీ కాలేజ్లో ఉన్నారు, లేకపోతే ఒక ఫ్రెషర్ క్యాండిడేట్. సో మనం ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మన కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్. పైథన్ మీరు నేర్చుకుంటే అది డెఫినెట్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది. సెకండ్ స్కిల్ వచ్చేసి NLP అంటారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఎందుకంటే మీరు లాంగ్వేజ్ మోడల్స్, ఎగ్జాంపుల్ GPT ఇట్లాంటి మోడల్స్ మీద మీరు వర్క్ చేస్తారు కాబట్టి NLP ఫండమెంటల్స్ కూడా మీకు బేసిక్స్, ప్రిన్సిపల్స్ మీకు వచ్చి ఉంటే మీకు అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. దీంతోపాటు మషీన్ లెర్నింగ్ కూడా మీరు నేర్చుకోవాలి. మషీన్ లెర్నింగ్, డేటా ఎనాలిసిస్, అలాగే మీరు చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. చాలా క్రియేటివ్గా ఒక ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తారు ఆ స్కిల్స్ కూడా ఉండాలి. ఇవి అన్నీ ఉన్నా కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మీరు మీ టీమ్ మెంబర్స్తోని, మీ సుపీరియర్స్తోని మీరు కమ్యూనికేట్ చేయాలి కదా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు డెఫినెట్లీ చాలా అవసరం పడుతుంది. సో ఇవి వచ్చేసి స్కిల్స్ అని చెప్పాను. స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉన్నారు అంటే వాళ్ళు ఈ స్కిల్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ నుంచి వాళ్ళు డెవలప్ చేయడం, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఆఫ్టర్ 3 years, 4 years తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్ అయినా ఇవన్నీ స్కిల్స్ వాళ్ళు కాలేజ్ చేస్తూ నేర్చుకోవాలి అంటే ఎలా? ఎస్, డెఫినెట్లీ చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎగ్జాంపుల్ కోర్స్ఎరా, యుడాసిటీ, EDX, ఇంకా ఖాన్ అకాడమీ. ఈ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వెతుకుతే, సర్చ్ చేస్తే మీకు ఫ్రీ కోర్స్ కూడా కనిపిస్తాయి, మీకు పెయిడ్ ప్రీమియం కోర్సెస్ కూడా కనిపిస్తాయి. డెఫినెట్లీ మీరు కాలేజ్లో క్లాసెస్ చేస్తూ కూడా మీరు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి స్కిల్స్ ఇంట్లో కూర్చొని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇవి కాకుండా GPT వాళ్ళది యాక్చువల్ కంపెనీ ఉంది కదా, OpenAI, ఆ కంపెనీ వాళ్ళు కూడా ఒక 1 hour ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఫ్రీ కోర్స్ క్రియేట్ చేసి పెట్టారు. ఆ ఫ్రీ కోర్స్ని ఎవరైనా, ఆ రికార్డెడ్ వీడియోని ఎవరైనా చూస్తూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ ఎలా ఉంటుంది తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఆ వీడియోది లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మీరు డెఫినెట్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద మీరు ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆ వీడియో చూడండి. నాకు కమెంట్ చేసి కూడా చెప్పండి, ఆ ఫ్రీ కోర్స్ మీరు చేస్తారా లేదా? ఎస్ నేను చేస్తాను, నో నేను ఇప్పుడు చేయను లాగా నాకు కమెంట్ చేసి చెప్పండి. స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్కైనా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మీరు కెరియర్ స్టార్ట్ చేయాలంటే నేను ఇంకొక సజెషన్ ఇస్తాను. మీరు అన్ని ఫ్రీ కోర్సెస్ అయినా ప్రీమియం కోర్సెస్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాక మీరు సెల్ఫ్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఒక సింపుల్ చిన్న చాట్ బాట్ క్రియేట్ చేయండి. ఆ చాట్ బాట్లో మనం ప్రాంప్ట్ ఇస్తే అది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేట్లాగా మీరు అట్లాంటి ఒక సింపుల్ చాట్ బాట్ మీ ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేశారు అనుకోండి. ఆ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ రెజ్యూమ్లో పెట్టారు అంటే డెఫినెట్లీ మీ రెజ్యూమ్కి ప్రిఫరెన్స్ పెరిగిపోతుంది. కంపెనీస్ మీ ప్రొఫైల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే సెల్ఫ్ ప్రాజెక్ట్ కాకుండా మీరు కాలేజ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్లో కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఇంటర్న్షిప్స్లో కూడా ఇప్పుడు అంటే చాలా కంపెనీస్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ కోసం వెతకడం అంటే హైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీరు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయినా చేశారు అనుకోండి, ఒక 4 years బీటెక్లో ఒక 2 or 3 ఇంటర్న్షిప్ మీరు చేశారు అనుకోండి, ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ మీ రెజ్యూమ్లో యాడ్ చేస్తే మీ రెజ్యూమేకి చాలా ఎక్కువ వెయిటేజ్ పెరిగిపోతుంది. క్రౌడ్లో మీ రెజ్యూమే కొంచెం డిఫరెంట్ లాగా, కొంచెం హై ఎండ్ లాగా కనిపిస్తుంది. మీ సెలెక్షన్ ప్రాసెస్ కంపెనీస్లో పెరిగిపోతుంది. సో డెఫినెట్లీ ఒక సెల్ఫ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి. అలాగే ఇంటర్న్షిప్ కూడా చేస్తే డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది. నౌ సర్టిఫికేషన్స్ చేస్తే ఈ స్టూడెంట్స్ అయినా ఫ్రెషర్స్కి ఏమైనా యూజ్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ. సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ నేను చెప్పాను, కానీ మీ రెజ్యూమ్లో నేను ఈ సర్టిఫికేషన్స్ కూడా చేశాను అంటే కొంచెం ప్రయారిటీ పెరిగిపోతుంది. కంపెనీస్కి ఆ సర్టిఫికేషన్ ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. అవును, ఈ క్యాండిడేట్ సో అండ్ సో స్కిల్స్ చేశారు, నేర్చుకున్నారు అని ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. సర్టిఫికేషన్ చేస్తే మీకు డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది అని నేను చెప్తాను. మరి ఏం సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది? సపోజ్ మీరు కోర్స్ఎరా లేకపోతే యుడాసిటీ మంచి మంచి ప్లాట్ఫామ్స్లో మీరు నేర్చుకున్నారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు అంటే వాళ్ళు మీకు ఆల్రెడీ ఆ టెస్ట్, ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్కి పంపిస్తారు, అంటే లింక్ షేర్ చేస్తారు, మీరు అటెండ్ చేయాలి.
అవి కాకుండా నేను 4 సర్టిఫికేషన్స్ మీకు చెప్తాను. ఈ సర్టిఫికేషన్ మీరు పర్సనల్గా కూడా అటెండ్ చేయొచ్చు అండ్ మీరు పాస్ అయితే మీకు ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది డెఫినెట్లీ. ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి గూగుల్ AI/ML సర్టిఫికేషన్. సెకండ్ సర్టిఫికేట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజ్యూర్ AI ఇంజనీర్ అసోసియేట్. అలాగే థర్డ్ సర్టిఫికేషన్ వచ్చేసి యూడాసిటీస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ నానో డిగ్రీ. ఫోర్త్ సర్టిఫికేషన్ వచ్చేసి కోర్స్ ఎరా డీప్ లెర్నింగ్ స్పెషలైజేషన్. ఈ 4 సర్టిఫికేషన్స్లో మీరు ఏదైనా సర్టిఫికేషన్ తీసుకోండి, డెఫినెట్లీ మీ రెజ్యూమేలో వెయిటేజ్ పెరుగుతుంది. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో శాలరీస్ ఎలా ఉంటాయి? సపోజ్ మీకు కంపెనీ క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటే మీ శాలరీ 6 lakhs కన్నా అబౌవ్, 6 lakhs పర్ యానం ప్యాకేజ్ కన్నా అబౌవ్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ అయితే. సపోజ్ క్యాంపస్ సెలెక్షన్ కాకుండా మీరు ఆఫ్ క్యాంపస్ అంటే క్యాంపస్ సెలెక్షన్ కాకుండా సపరేట్గా మీరు కంపెనీస్ కరియర్ పేజ్లో అప్లై చేస్తున్నారు, నౌకరీ జాబ్ పోర్టల్స్లో మీరు అప్లై చేశారు, అలా మీరు ఫ్రెషర్ లాగా సెలెక్ట్ అవుతున్నారు అంటే ఫ్రెషర్స్కి ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో శాలరీ 3.5 lakhs అండ్ అబౌవ్ నుంచి ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ఇండియాలో శాలరీస్ ఎలా ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాంపస్ సెలెక్షన్ వాళ్ళకి శాలరీ ఎందుకు ఇస్తారు అంటే డెఫినెట్లీ కంపెనీస్ వాళ్ళు మంచి మంచి కాలేజెస్లో వెళ్ళి మంచి మంచి టాలెంట్ని పికప్ చేస్తారు, హైర్ చేస్తారు కదా. అందుకే క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆల్వేస్ వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. మీరు అందరూ కూడా మీరు కాలేజ్లో ఉన్నారు, స్టూడెంట్ లాగా ఇప్పుడు మీరు కాలేజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ క్యాంపస్ సెలెక్షన్ మీద మీరు డెఫినెట్లీ ఫోకస్ చేయాలి. ఎందుకంటే అది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీకు డైరెక్ట్లీ హై శాలరీ వచ్చేది. నా ఈ శాలరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని స్కిల్స్ కూడా మీరు నేర్చుకున్నారు, సర్టిఫికేషన్స్ కూడా చేశారు. మరి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కోసం ఎలా అప్లై చేయాలి? ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కోసం మీరు నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ ఈ జాబ్ ప్రొఫైల్స్ని డెఫినెట్లీ యూస్ చేసుకోవాలి. మీరు మంచి ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఈ జాబ్ పోర్టల్స్లో అప్లై చేశాక ప్రాంప్ట్ ఇంజనీర్ అని నౌకరీలో, ఇండీడ్లో, లింక్డ్ఇన్ జాబ్స్లో వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, మీరు సిటీ కూడా సెలెక్ట్ చేసి మీరు సెర్చ్ చేస్తే ఏ కంపెనీస్ ఫ్రెషర్ రోల్ లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీర్ జాబ్ రోల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. మీరు ఆ కంపెనీస్లో అప్లై చేసుకోవచ్చు. ఒక 100 కంపెనీస్లో మీరు అప్లై చేయండి, ఒకరు కూడా మీకు రిప్లై చేయరా చెప్పండి. సో డెఫినెట్లీ మనం అప్లై చేస్తూనే ఉండాలి. డెఫినెట్లీ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ మీకు మంచి ఫ్యూచర్ కూడా డిమాండ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం నేను మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కెరియర్ ఎలా ఉంటుంది, రోడ్ మ్యాప్ మీరు ఎలా ప్రిపేర్ చేయాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డెఫినెట్లీ మీ కాలేజ్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఏమైనా కోర్స్ చెప్తున్నారా లేదా అది మీరు మీ TPO దగ్గర కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా మీరు వెళ్ళి అడగచ్చు. అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద మీకు ఆల్రెడీ ఏమైనా తెలుసా, మీరు ఆల్రెడీ ఎక్కడైనా విన్నారా, ఎస్ నో నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలుస్తుంది ఎంతమందికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది లేకపోతే సగం నాలెడ్జ్ ఉంది, నాకు ఐడియా వస్తుంది. సో డెఫినెట్లీ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది, నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమైంది అంటే మీ ఫ్రెండ్స్తోని ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, డిఫరెంట్ సోషల్ మీడియాస్లో కూడా షేర్ చేయండి. అండ్ ఎస్, నా పేరు సుష్మిత మధు. నేను ఒక IT ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ Career 9 కంపెనీ ఓనర్ని అండ్ నా ఆఫీస్ వచ్చేసి కార్ఖానా సికింద్రాబాద్లో ఉంటుంది. సో సపోజ్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవ్రీడే చాలా మంచి కెరియర్ గైడెన్స్ వీడియోస్ నేను క్రియేట్ చేస్తూనే ఉంటాను. సో నా వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.